వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీకి గెలిచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపైన ఈరోజు మరోసారి నేరుగా మౌఖిక విచారణ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. అసెంబ్లీ వేదికగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ఈరోజు రేపు 2 రోజులు 4 ఎమ్మెల్యేలను డైరెక్ట్ మౌఖికంగా విచారించనున్నారు స్పీకర్. ఉదయాన్నే 11 గంటలకు ఈరోజు ఆ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల విచారణ. గతంలో కూడా ఒక 6 ఎమ్మెల్యేల విచారణ మాత్రం నేరుగా స్పీకర్ సమక్షంలో కొనసాగిన పరిస్థితి. మళ్ళీ నిన్న మధ్య 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అంటే స్పీకర్ గడువులోగా విచారణ చేపట్టి ఏదైతే నివేదిక వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి విచారణ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయం పైన సుప్రీంకోర్టునే ధిక్కరణ కేసు కింద కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సుప్రీంకోర్టు వెళ్ళిన పరిస్థితి అందరికీ విదితమే. దీనిపైన సుప్రీంకోర్టు ఎంతో తీవ్రంగా పరిగణించి స్పీకర్కు మరో 4 వారాల గడువు విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపైన వెంటనే స్పీకర్ మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ వెంటనే వేగాన్ని అంటే ఎమ్మెల్యేల విచారణ వేగం పెంచినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే భద్రాద్రి జిల్లా ఏదైతే తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేని ఈరోజు విచారణ 11 గంటలకు ప్రారంభమైనది. తర్వాత బీఆర్ఎస్ తరపున కేపీ వివేకానంద గౌడ్ తన మీద పిటిషన్ దాఖలేశారు. కేపీ వివేకానంద గౌడ్ తరపున అతని న్యాయవాదులు స్పీకర్ ముందు ప్రత్యక్ష విచారణ మాత్రం అసెంబ్లీలో కొనసాగుతున్నది. తదనంతరం మరో ఎమ్మెల్యే ఎవరైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విచారణ కూడా ఈరోజు కొనసాగే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం అంటే ఈవినింగ్ 4 గంటల వరకు కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నది. దీనిపైన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తన తరపు న్యాయవాదులు వాదోపవాదనలు వినిపించే అవకాశం ఉంది స్పీకర్ సమక్షంలో. ఈ విచారణ అనంతరం రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపుడి గాంధీ ఈ మరో 2 ఎమ్మెల్యేల విచారణ కూడా రేపు కొనసాగే అవకాశం ఉంది. అంటే దీనిపైన స్పీకర్కి ఏదైతే ఒక సుప్రీంకోర్టు సూచన మేరకు ఏదైతే వీళ్ళ విచారణ నిమిత్తం వీళ్ళపైన చర్యల నిమిత్తం ఆదేశాలు ఉన్నాయో సూచనలు ఉన్నాయో దాన్ని స్పీకర్ కోర్టు ధిక్కరణగా చూస్తాము అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయిన పరిస్థితిని మనం చూసాము. స్పీకర్ పైనే నేరుగా సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ గవాయి కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి. మరో 4 వారాల గడువు మాత్రం విధిస్తున్నాము. స్పీకర్ కోరిన నేపథ్యంలో 4 వారాల గడువు కోరిన నేపథ్యంలో వాళ్లకు ఆ 4 వారాలు కేటాయిస్తూ మాత్రం సుప్రీంకోర్టు 4 వారాల్లోగా ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్కు చాలా సీరియస్గా సూచన చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్తో నిన్న అసెంబ్లీలో కూడా ఈ అంశంపైన కూడా చర్చించారు. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇప్పటికే సుప్రీంకోర్టు సీరియస్ అవుతున్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలో, తొందరలో వీళ్ళ విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టు ఏదైతే ఆగ్రహానికి గురి కాకుండా సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా హెచ్చరికలు చేసిన పరిస్థితి. ఈ విషయం పైన కోర్టు ధిక్కరణ కిందికి పరిగణిస్తామని ఘాటుగా సీరియస్ అయిన పరిస్థితిని మాత్రం మనం చూసాము. దీని పట్ల స్పీకర్ వెంటనే రంగంలో దిగి వీళ్ళని విచారణ ఈరోజు మాత్రం చేపట్టిన పరిస్థితి. ఈరోజు రేపు 2 రోజులు ఈ 4 ఎమ్మెల్యేల విచారణ అనంతరం 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అయినట్లుగా భావించవచ్చు. మరో 2 ఎమ్మెల్యేలకు మాత్రం నోటీసులు పంపినా కూడా అటు కడియం శ్రీహరి స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటి వరకు నోటీసులకు ఎలాంటి స్పందన రిప్లై ఇవ్వకపోవడంతో మిగతా 8 మంది ఎమ్మెల్యేల విచారణ మాత్రం రేపటితో పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపుడి గాంధీ విచారణతో 8 మంది ఎమ్మెల్యేల విచారణ నేరుగా స్పీకర్ పూర్తి చేసి ఆ రికార్డు ఏదైతే నోట్ చేస్తారో ఆ విచారణ సంబంధించిన అంశాలను నోట్ చేసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. వీళ్ళపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు స్పీకర్ అనేది మాత్రం అటు ఎమ్మెల్యేలో కూడా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలో కూడా కొంత టెన్షన్ నెలకొన్నదని ఖచ్చితంగా చెప్పాల్సిందే శ్రీలత. అయితే ఈరోజు మాత్రం ఈ 2 ఎమ్మెల్యేల విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. రేపు మాత్రం మరో 2 ఎమ్మెల్యేల విచారణతో విచారణ పూర్తి అయ్యే అవకాశం ఉంది. మరోపక్క ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
కడియం శ్రీహరి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులకు కూడా స్పందించకపోవడంతో మరి ఒకవేళ ఖైరతాబాద్లో స్టేషన్ గన్పూర్లో వాళ్ళపైన అనారాత వేటు పడితే ఒకవేళ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా జోరుగా జరుగుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం మాత్రం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం సుప్రీంకోర్టు చాలా పరిగణలోకి సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో విచారణ పూర్తి చేయాలని హుటాహుటిన స్పీకర్ మాత్రం ఈరోజే వాళ్ళ విచారణ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది శ్రీలత. శేఖర్, గతంలో చూసుకుంటే మనం సుప్రీంకోర్టు విచారణ చేపట్టి 4 వారాలు గడువు అయితే ఇచ్చింది. గడువు ఇచ్చిన తర్వాత సడన్గా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి విచారణ చేపట్టడం వెనుక గల కారణాలు ఏమై ఉంటాయి? శ్రీలత, అంటే దీంట్లో గతంలో అసలు ఈ పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో వీళ్ళపైన కఠిన చర్యలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనర్హత పిటిషన్ వేయాలి, పార్టీ మారారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. వీళ్ళపైన అనర్హత పిటిషన్ వేయాలి అని చెప్పేసి స్పీకర్ పైన సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితి. దానిపైన స్పీకర్కు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వీళ్ళకు సూచన చేసింది. స్పీకర్కు ఖచ్చితంగా వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో అది మీ పరిధిలోని అంశం అని చెప్పేసి సుప్రీంకోర్టు సూచనలు చేసిన నేపథ్యంలో స్పీకర్ మాత్రం ఆ గడువులోగా విచారణ పూర్తి చేయలేకపోయారు. దీనిపైన మరోసారి ఇది ఒక సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ధిక్కరించిన విధంగా స్పీకర్ మీదనే బీఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వెంటనే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయిన పరిస్థితి. స్పీకర్ని పైన నేరుగా ఒకానొక సందర్భంలో చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఎలా అంటే జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఈ నూతన సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్కు మీరు ఎక్కడుంటారో చూసుకోవాలి అంటూ స్పీకర్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో స్పీకర్ వెంటనే రంగంలో దిగి వెంటనే వీళ్ళపైన విచారణని వేగం చేసిన పరిస్థితి. అంటే ఈరోజు రేపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే వాళ్లకు తిరిగి నోటీసులు పంపి ఈరోజు వాళ్ళని విచారణలో డైరెక్ట్ మౌఖిక విచారణకు అసెంబ్లీ వేదికగా మాత్రం వాళ్ళ 4 ఎమ్మెల్యేలను మాత్రం ఈరోజు రేపు విచారణ చేసే అవకాశం ఉంది శ్రీలత. దానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం నుంచి అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అసెంబ్లీలో స్పీకర్ విచారణ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు అంటే పోలీసుల ప్రహారీలో ఉన్న పరిస్థితి మాత్రం కనబడుతున్నది. రేపుతో 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి అయిన తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే సూచనల మేరకు 4 ఎమ్మెల్యేల విచారణ పైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.